హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొబ్బరి మామిడి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం మనకు ఒక కొబ్బరికాయ, మామిడికాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఉంటే చాలు. ఇప్పుడు ముందుగా ఈ మామిడికాయ ముక్కను మనం పీల్ చేసి పక్కన పెట్టించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ కొబ్బరికాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా పీల్ చేసుకున్న మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, టేస్ట్ తగ్గ సాల్ట్, వేసుకుని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని ఈ పేస్ట్ అంతని కొబ్బరి తురుములో వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోండి. ఇలా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టించుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకో. ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకుని ఇందులో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతని మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్లో వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా త్వరగా అయిపోయే కొబ్బరి మామిడి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్.